హాయ్ వెల్కమ్ టు దర్శిని తెలుగు వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో అరుణాచలంకి ఎలా వెళ్ళాలనేది చూసాం కదా. ఈ పార్ట్ 2లో అరుణాచలంలో రూమ్స్ ఎలా తీసుకోవాలి, గిరి ప్రదక్షిణ గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకంటే ముందు నా వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను ఏం వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మేము వెళ్ళే ముందు ఫ్లడ్స్ అని చెప్పారు, కానీ అక్కడికి వెళ్ళాక ఏం లేదు, అంతా నార్మల్గా ఉంది. ఇంకా రూమ్ విషయానికి వస్తే రూమ్స్ గురించి మేము ముందే అనుకుని ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అవైలబిలిటీ లేవు, రూమ్స్ లేవంట. ఇంకా మేము రాజగోపురం వైపు అటు చూసుకుంటున్నాం రూమ్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి. ఆ లోపలే ఎవరో వచ్చి మాకు అక్కడ రూమ్ ఉంది అని చెప్పేసి చెప్పారు. బ్రోకర్ లాగా ఉంటారు కదా, వాళ్ళు వచ్చారనమాట. అరుణాచలంలో మనకి రూమ్స్ కావాలంటే డైరెక్ట్ వాళ్ళే వచ్చి అడుగుతారు రూమ్స్ కావాలా అని చెప్పేసి. అక్కడ ఫుల్గా తిరుగుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా మాకు కూడా ఒకరు కనిపించి మాకు 2000 రేట్ చెప్పారు. మేమైతే 1500కి బార్గెన్ చేసాము. ఇంకా ఆ రూమ్ కూడా చాలా నీట్గా ఉంది, మాకైతే చాలా బాగా నచ్చింది. రూమ్ వచ్చేసరికి 1500కి 5 మెంబర్స్ అలౌ చేశారు. బయట ఏ రూమ్ అయినా సరే 3 మెంబర్స్ కంటే ఎక్కువ అలౌ చేయరంట. అండ్ చాలా మంది అక్కడ 12 అవర్స్ మాత్రమే ఇస్తున్నారు, కానీ వీళ్ళు మాకు చాలా టైం ఇచ్చారు 1500కి. మేము తీసుకున్న రూమ్ వచ్చేసరికి రాయల్ మినీ హాల్. ఈయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దర్శనం ఏ రకంగా చేసుకుంటే బాగా జరుగుతుందని చెప్పేసి. అండ్ వాష్రూమ్స్ కూడా మనకి బయట కూడా 2 వాష్రూమ్స్ ఉంటాయి. ఇన్ కేస్ మనకి లోపల వాష్రూమ్ టైం సరిపోతే బయట వాష్రూమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ ఫ్లడ్స్ పడుతున్నాయి అని చెప్పేసి చాలా మంది పోస్ట్ పోన్ చేసుకుంటున్నారేమో, అసలు చేసుకోవద్దు. ఇక్కడ క్లైమేట్ అంతా చాలా బాగుంది, ఎండ కూడా ఫుల్ గా వస్తుంది. ఇంకా గిరి ప్రదక్షిణ చేసే ముందు ఇంకా వాటర్ కూడా పట్టుకున్నాము. 5 రూపీస్ చార్జ్ చేస్తున్నారు లీటర్ కి. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది బొట్లు పెడుతున్నారు. ఇంకా నేను, మా మమ్మీ, మా అక్క, మా డాడీ అండ్ మా నాన్నమ్మ అందరం పెట్టించుకున్నాం బొట్లు. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు రాజగోపురం ముందు కాకుండా ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకోవాలి. అక్కడ జంట వినాయకుళ్ళు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దండం పెట్టుకుని అక్కడ హారతి ఇచ్చి మనం అక్కడి నుంచి రాజగోపురం దగ్గరికి వెళ్ళాలి. ఈ వినాయకుడి గుడికి 400 సంవత్సరాల చరిత్ర ఉందంట. ఇంకా మేము ఇక్కడ హారతి అయితే ఇచ్చి రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. గిరి ప్రదక్షిణ మార్నింగ్ టైం చేసేవాళ్ళు 4 తర్వాత చేస్తే మనకి అక్కడ లింగాలు ఉంటాయి కదా, అక్కడ అన్ని లింగాలు దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ లోపల చేసుకుంటే మనకి అక్కడ అన్ని క్లోజ్ లో ఉంటాయి. సో మేము ఎర్లీ మార్నింగ్ 4కి అయితే స్టార్ట్ అయ్యాము గిరి ప్రదక్షిణకి. రాజగోపురం దగ్గర 365 ఒత్తులు వెలిగించాలి. దాంతో పాటు కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇవ్వాలి. మనం ఎక్కడైతే కొబ్బరికాయ కొడతామో మళ్ళీ ప్రదక్షిణ చేసి ఆ ప్లేస్కే రావాలి, అప్పుడే మన ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది. మేము ప్రదక్షిణ చేసుకునేటప్పుడు ఇలా వింతగా ఏదో ఉయ్యాల్లా కట్టారు, చెరుకు గడ్డలకి చీర కట్టి అందులో పిల్లల్ని పుడుకోపెట్టి వాళ్ళని గిరి ప్రదక్షిణ చేయిస్తున్నారన్నమాట. అలాగా ఇలా ఎందుకు చేయిస్తున్నారు అనేది నాకైతే ఐడియా లేదు. ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. ఇంకా ఇక్కడ నుంచి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అవుతుంది. గిరి ప్రదక్షిణ రాజగోపురం నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి చేయాలి. మేము కూడా ఇంకా అలానే స్టార్ట్ చేసాము. మనం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మనకి అష్టలింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అందులో మొదటి లింగం ఇంద్రలింగం. మీరు కనుక గిరి ప్రదక్షిణ చేస్తున్నట్టయితే అన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ లింగం అయితే కొంచెం షాప్స్ మధ్యలో ఉంటుంది, కనిపించదు, జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళాలి. ఇంకా ఇంద్రలింగానికి అయితే దండం పెట్టుకుని అయితే వచ్చేసాము. మనకి అష్టలింగాలే కాకుండా చాలా టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి గిరి ప్రదక్షిణలో చేస్తున్నప్పుడు. వినాయకుడి గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, ఆశ్రమాలు, అమ్మవారి గుళ్ళు అన్ని చాలా ఉంటాయి, చూసుకుంటా వెళ్ళాలి. కానీ ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత సాక్సెస్ కూడా అమ్ముతున్నారు. చాలా మంది ఉట్టి కాళ్ళతో నడవలేక సాక్సెస్ వేసుకుంటున్నారు. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి ఇలాంటి మ్యాప్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, మనం ఎక్కడున్నాం అనేది తెలుసుకోవచ్చు. అరుణాచలం అనేది జ్యోతిర్లింగాల్లో ఒక టెంపుల్. ఇక్కడ ప్రదక్షిణం చేయడం అనేది చాలా మంచిది. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చెప్పులు వేసుకోకూడదు. అండ్ ఏమైనా లగేజ్ ఉన్నా ఓవర్గా క్యారీ చేయకండి. ప్రదక్షిణ చేయలేము, 14 కిలోమీటర్స్ అయితే నడవాలి మనం ఈ ప్రదక్షిణలో. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మన మనసులో కోరికని కోరుకోకూడదంట ప్రదక్షిణ చేస్తున్న సమయంలో. ఇంద్రలింగం నుంచి కొంచెం దూరం నడిచిన తర్వాత మనకి అగ్నిలింగం అయితే వస్తుంది. సెకండ్ లింగం వచ్చేసరికి అగ్నిలింగం. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే అష్టలింగాలు కానీ ఏ గుడికి వెళ్ళినా సరే మనకి ఈ బూది కానీ కుంకం కానీ మనకి చేతిలో ఇలా పెడుతున్నారు. మనకు కావాల్సినంత పెట్టుకుని అక్కడ గుడి దగ్గర చెట్లు కానీ లేదంటే అక్కడ గట్టు మీద కానీ పెట్టేయచ్చు. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నంత సమయం మనకి సాధువులు లాంటి వాళ్ళు, ఋషులు ఉంటారు కదా, వాళ్ళైతే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇలా ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇవ్వచ్చు. మేమైతే ఫ్రూట్స్ తీసుకుని మాకు ఎక్కడైతే సాధువులు కనిపిస్తారో వాళ్ళకైతే ఇచ్చాము. మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అష్టలింగాలు కాకుండా ఇంకా ఏదైనా ప్లేస్ కన్ఫర్మ్ గా చూడాలి అంటే నేను రమణాశ్రమం అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడమని చెప్తాను. ఎందుకంటే చాలా ప్లెజెంట్ గా పీస్ గా ఉంటుంది, అస్సలు పిన్ డ్రాప్ సైలెన్స్ లో
ఉంటారు అక్కడ లోపల. ఆ ఆశ్రమంలో ఎవరు మాట్లాడకూడదు, వెళ్ళిన వాళ్ళందరూ సైలెంట్గా ఉండాలి. ఆ ఆశ్రమంలో కూర్చుని ఒక్క నిమిషం ధ్యానం చేసినా చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా చేయండి. మీరు కూడా ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. డెఫినెట్గా అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఈ ఆశ్రమం అయితే ఎవరు మిస్ అవ్వకండి. మేము మార్నింగ్ 4:30కి అయితే స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ అనేది. ఇంకా వెళ్ళే దారిలో టిఫిన్ కనిపిస్తే ఇంకా టిఫిన్ అయితే తీసుకున్నాము. ఇంకా టిఫిన్ చేసేసి మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి అక్కడ కొండ అయితే కనిపిస్తూ ఉంటుంది. మనం మధ్య మధ్యలో ఒకసారి ఆ కొండను చూసుకుంటూ ఓం అరుణాచలేశ్వరాయ నమః అనుకుంటూ ప్రదక్షిణ అయితే చేస్తూ ఉండాలి. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చెప్పులు వేసుకోము కాబట్టి కింద నడుస్తున్నప్పుడు ఏమైనా పురుగులు లాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటూ నడవండి. అండ్ మాకు వెళ్ళేటప్పుడు హార్స్ కూడా కనిపించింది. అక్కడ నుంచి కొంచెం దూరం నడిచిన తర్వాత మాకు యమలింగం అయితే కనిపించింది. ఇది 3వ లింగం. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. గిరి ప్రదక్షిణ చేసే రోడ్ అంతా మనకి ఏదో ఒక ఫుడ్ ఐటమ్స్ అమ్ముతూనే ఉంటారు. సో మీరు ఏం ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేయకండి, అక్కడికి మనకి ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మనకి నెక్స్ట్ ఏమొస్తుంది, తర్వాత ఏముంటుంది, అండ్ ఇంకా ఎంత దూరంలో ఏ లింగం ఉంటుంది అన్ని మ్యాప్స్ డీటెయిల్ గా ఉంటాయి. అన్ని చూసుకుంటే జాగ్రత్తగా చేసుకుంటే మనకి అన్ని డీటెయిల్ గా అర్థమవుతాయి. గిరి ప్రదక్షిణ చేయడానికి నార్మల్ డేస్ కంటే పౌర్ణమి రోజు చాలా మంది ఎక్కువ మంది వస్తారు. ఇందాక చెప్పాను కదా ఋషులు సాధువులు లాంటి వాళ్ళు కనిపిస్తారని చెప్పేసి. ఇన్ కేస్ మీరు ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఎఫోర్డ్ చేయలేకపోతే చిల్లరన్నా తీసుకెళ్ళండి. మనకి ఒకళ్ళు ఇద్దరు కాదు చాలా మంది సాధువులు కనిపిస్తారు. మనకి వెళ్లే దారిలో దుర్వాస మహర్షి ఆశ్రమం కూడా కనిపిస్తుంది. మనకి దుర్వాస మహర్షి ఆశ్రమం తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక కొండ మీద నంది ఆకారం అయితే కనిపిస్తుంది. చాలా మంది ఆగి చూస్తున్నారు మేము వెళ్తున్నప్పుడు. కొండ మీద నుంచి అది బాగా క్లారిటీ కనిపించడానికి అక్కడ టెలిస్కోప్ తో అయితే కూడా చూపిస్తున్నారు. ఇంకా ఆ నందిని చూసిన తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత మనకి నైరుతి లింగం అయితే కనిపిస్తుంది. నైరుతి లింగం అనేది 4వ లింగం అష్టలింగాలలో. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. గిరి ప్రదక్షిణ ఫారినర్స్ కూడా చేస్తున్నారు. రమణాశ్రమంలో అయితే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఫారినర్స్ ధ్యానం చేసుకుంటా. గిరి ప్రదక్షిణలో అష్టలింగాలే కాకుండా చాలా టెంపుల్స్ ఉంటాయి. అందులో ఈ టెంపుల్ కూడా. ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్లో ఒక కోనేరు లాగా ఉంటుంది, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఇదే ఆ కోనేరు, చాలా బాగుంటుంది. వెళ్ళినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మనం బయటకు వచ్చేసిన తర్వాత బయటికి రాగానే మనకి చాలా మంది సాధువులు ఇలా కనిపిస్తూ ఉంటారు. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నంత సేపు మనకి సాధువులు కనిపిస్తూనే ఉంటారు ఎక్కడో చోట. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏమైనా కాళ్ళ నొప్పులు అలా వస్తే ఇక్కడ మసాజ్ సెంటర్స్ లాగా కూడా పెడుతున్నారు. చాలా సెంటర్స్ ఉన్నాయి ఇలాంటివి. 5 minutesకి 50 రూపీస్ 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే సూర్యలింగం కూడా ఉంటుంది. ఇది అష్టలింగాల్లో ఒక లింగం కాదు, కానీ మనం దర్శనం చేసుకోవాలి ఇది కూడా. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాం. నెక్స్ట్ లింగానికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ సూర్యలింగం నుంచి కొంచెం ముందుకెళ్ళగానే మనకి సాయిబాబా టెంపుల్ అనేది కనిపిస్తుంది. అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంకొంచెం ముందుకెళ్ళగానే మాకు నర్సరీ అయితే కనిపించింది. అక్కడ చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే. ఇక్కడ చిన్న చిన్న కుండీల్లో ప్లాంట్స్ అయితే పెట్టి అమ్ముతున్నారు. మేమైతే ఒక 2 plants తీసుకున్నాం. ఒక్కొక్క ప్లాంట్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్లాంట్స్ అన్ని డెకరేషన్ రిలేటెడ్ ప్లాంట్స్. అంటే డెకరేషన్ తప్ప ఇంకా దేనికి యూజ్ అవ్వవు. ఇవి జస్ట్ ఇంటి దగ్గర డెకరేషన్ కి పెట్టుకోవచ్చు. ఇక్కడ నర్సరీలో ఒక అక్క అయితే ఉన్నారు, మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొంచెం వాళ్ళకి వచ్చి రాని తెలుగులో. లోపల నర్సరీ చాలా పెద్దది ఉంది. ఇంకా అది కూడా మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. మేమైతే మొత్తం నర్సరీ అంతా చూసాము. చాలా బాగా అనిపించింది. గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళగానే మనకి వరుణలింగం అయితే కనిపిస్తుంది. ఇది అష్టలింగాల్లో ఒకటి. మనకి ఎవ్రీ లింగం దగ్గర ఒక బ్యానర్ అయితే ఉంటుంది. మనం రాజగోపురంకి వెళ్ళడానికి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది అని చెప్పేసి మేమైతే 7 kilometers నడిచాం. ఇంకా 7 kilometers అయితే నడవాలి. ఇక్కడ నుంచి ఇంకా హాఫ్ ఉంటుంది అనమాట గిరి ప్రదక్షిణ.
ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకుని నెక్స్ట్ లింగానికి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్య మధ్యలో ఇలా మనకి భోజనాలు టిఫిన్స్ కూడా పెడుతూ ఉంటారు. ఇక్కడ అష్టలింగాలు కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి చూడాలే గానీ ఓపిక్గా. మనం అష్టలింగాలతో పాటు మ్యాండేటరీగా చూడాల్సిన టెంపుల్ ఇంకోటి కూడా ఉంది. అది ఆది అన్నమలై టెంపుల్. అది కొంచెం కార్నర్ లో ఉంటుంది. మనం రూట్ మ్యాప్స్ అయ్యి మనకి పెడుతూ ఉంటారు ఫ్లెక్సీస్ లో. అవి చూసుకుంటూ మనం జాగ్రత్తగా ఈ టెంపుల్ కూడా కవర్ చేయాలి. ఈ గిరి ప్రదక్షిణలో మనం ఆ గుడికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ఇక్కడ గణపతి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకుని మనం ఆ టెంపుల్ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా స్టార్ట్ చేసాం కదా. మార్నింగ్ అయ్యే కొద్దీ కొండ చాలా బాగా కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మధ్య మధ్యలో కొండను చూసుకుంటూ ఓం అరుణాచలేశ్వరాయ నమః అనుకుంటూ ప్రదక్షిణం అయితే చేయండి. నెక్స్ట్ లింగం వచ్చేసరికి వాయులింగం. ఈ వాయులింగం నుంచి రాజగోపురం మనకి 5.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా ఈ వాయులింగం కూడా దర్శనం చేసుకుని మళ్ళీ నెక్స్ట్ లింగానికి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్య మధ్యలో ఇలా మరరాలు ఉండలు అయితే చేస్తున్నారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలా మంది అయితే పెట్టుకున్నారు. కానీ నాకైతే అంతగా అనిపించలేదు. మన బెల్లానికి వాళ్ళ బెల్లానికి చాలా తేడా ఉంది. దారిలో చాలా స్టాల్స్ అయితే పెట్టారు. ఇంకా అన్ని చూసుకుంటా ఇంకా అలా గిరి ప్రదక్షిణ అయితే చేసుకుంటా వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ ఐ లవ్ తిరుమల మలై అని పెట్టారు బోర్డ్ లాగా. అక్కడ ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలన్నా చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇక్కడ ఎక్కడ చూసినా రుద్రాక్షలు రుద్రాక్షమాలలు అయితే ఉంటున్నాయి. అష్టలింగాలలో ప్రతి గుడి దగ్గర ఇలాగ ఉన్నాయి. ఎక్కడ చూసినా మనకి రుద్రాక్షలు అయితే ఉన్నాయి. ఇది ఒరిజినల్ డూప్లికేట్ అనేది తెలియదు కానీ ప్రతి చోట అయితే పెట్టేస్తున్నారు. గుళ్ళో కూడా అమ్ముతున్నారు. నెక్స్ట్ అష్టలింగాలలో లింగం వచ్చేసరికి చంద్రలింగం. ఇక్కడి నుంచి రాజగోపురం 4.8 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని నెక్స్ట్ లింగానికి అయితే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ లింగం వచ్చేసరికి కుబేర లింగం. ఇలా మనకి ఫ్లెక్సీలు అయితే పెడుతూ ఉంటారు. నెక్స్ట్ లింగం ఎన్ని కిలోమీటర్స్లో ఉంది, ఎన్ని మీటర్స్లో ఉంది అని చెప్పేసి. ఈ కుబేర లింగం నుంచి మనకి మోక్ష మార్గం అయితే నెక్స్ట్ మోక్ష మార్గం అనమాట. అది కూడా అస్సలు మిస్ అవ్వకూడదు. ఇంకా కుబేర లింగం దగ్గర కూడా దర్శనం చేసుకుని మేము మోక్ష మార్గం దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళి చూసేసరికి చాలా అంటే చాలా మంది జనం ఉన్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ మోక్ష మార్గంలోంచి ఎంతటి లావుగా ఉన్న వాళ్ళైనా సన్నగా ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఆ మోక్ష మార్గంలోంచి బయటకు వచ్చేస్తారంట. అలా ఆ మోక్ష మార్గంలోంచి బయటికి వస్తే మనకి మోక్షం కలుగుతుందని నమ్ముతారు. చిన్న పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ప్రతి ఒక్కళ్ళు ఆ మోక్ష మార్గంలో నుంచి బయటకైతే వస్తున్నారు. ఇంకా మేము కూడా మోక్ష మార్గంలో నుంచి అయితే బయటకైతే వచ్చాము. అది నేను షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకి లాస్ట్ లింగం అనమాట ఈశాన్య లింగం. ఈ మోక్ష మార్గం నుంచి మాకు ఈశాన్య లింగం వెళ్ళటానికి చాలా కష్టమైతే అయింది. ఎందుకంటే ఎండ వచ్చేసింది ఫుల్గా. అవేమో తార్ రోడ్స్ చాలా కాలిపోతున్నాయి మాకైతే. ఇంక ఇక్కడ నుంచి కొంచెం కష్టం అనిపించింది నడవడము. ఇంకా స్టాల్స్ కూడా చాలా పెట్టారు ఈశాన్య లింగం రోడ్ వైపు. ఇంకా ఈశాన్య లింగం నుంచి మనకి రాజగోపురం 2 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా లాస్ట్ ఇది కాబట్టి ఇక్కడ ఒక దీపారాధన అయితే చేసుకున్నాము నేను మా అక్క. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 1 అయింది. కరెక్ట్గా మేము అలా దర్శనం చేసుకున్నామో లేదో డోర్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. 1 కల్లా ఇక్కడ అన్ని లింగాలు క్లోజ్ చేసేస్తారు ఆఫ్టర్నూన్. సో మీరు 1 కల్లా అన్ని కంప్లీట్ చేసుకునేటట్టు చూసుకోండి. మేము మళ్ళీ జంట వినాయకుల దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ మేము రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసాం కాబట్టి మళ్ళీ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాము. ఇలా మా గిరి ప్రదక్షిణ అయితే ఎండ్ అయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఎంత కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా వచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏం వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అండ్ దర్శనం వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గైస్.